ఇటు నాకు అర్థం కావట్లేదు. సుడిగాలిలో వచ్చి ఇంకా భయపెడుతున్నావు. నిజం చెప్పు, నువ్వు తూచి కదా, తొండి కదా ఆటలో అన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, సరేరా నేను పరమ తొండి, నేను తొండోడా నువ్వు తొండా, లెట్ us see అన్నాడు. ఓకే సరే ప్రూవ్ చేయి చూద్దాం అన్నాడు. మీకు అర్థమవుతుంది కదా. లోపలికి వచ్చిన తర్వాత మారు మనసు పొందంటే ఇంతకన్నా ఎవడు మారుతాడు ప్రభు నీకోసం? చూపి, ఒక్కడిని చూపి. నేను చాలా మారా. నేను ఇదివరకు టోడినైతే ఆపు, నువ్వు అదే నీలో ఉన్న పరమ ఫ్లెష్. ఓకే రైట్. సో అప్పుడు ఆయన అన్నాడు 9, దేవునికి కలిగి ఉన్న బాహుబలము నీకు కలదా? పాయింట్ నెంబర్ 1 ఏమన్నాడు? దేవుడికి కలిగిన అంత పవర్ నీ దగ్గర ఉందా? సరే ఓకే ఉంది. ఆయన ఉరుము వంటి ఉరుము నువ్వు గర్జించగలవు. ఇప్పుడు ఆడంబర మహత్యములతో నిన్ను నీవు అలంకరించుకోను. సరే యోబు, ఒక పని చేద్దాం. మహిమ ఘనత మ్యాజెస్టీ మొత్తం నువ్వు తీసుకో, నాకొద్దు. నేనేం చేస్తానంటే నా దైవత్వం నీకు ఇస్తా. రెడీయా? దేవుడుకున్న బలము శక్తి అంతా నువ్వు ధరించుకో, నా బదులు నువ్వు కూర్చోయ్యా కుర్చీ మీద అన్నాడు. యోబు కుర్చీ అన్నాడు. గౌరవ ప్రభావం ధరించుకోను. ఓకే ధరించుకున్నా. నెక్స్ట్. అప్పుడు నువ్వేం చేయాలంటే నీ ఆగ్రహమును ప్రవాహములుగా కుమ్మరించుము. గర్విష్ఠులైన వారందరినీ చూచి వారిని కృంగజేయము. గర్విష్ఠులైన వారిని చూచి వారిని అనగగొట్టుము. దుష్టులు ఎక్కడనున్నా వారిని అక్కడే అనగదొరుకుము. కనబడకుండా వారందరినీ బూడిదలో పాతిపెట్టుము, సమాధిలో వారిని బంధింపుము. ఒక్క నిమిషం ఉండు అన్నాడు. ప్రభా అవన్నీ నువ్వే తీసేసుకో, నేను రాంగ్ అని నాకు అర్థమైపోయింది అన్నాడు. ఇట్ యు గెట్ ద థింగ్? మీకేమన్నా అర్థమైందా? అక్కడుంటే అర్థమవుతాయి. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే దేవునికున్న శక్తి ప్రభావం మొత్తం ఇచ్చి, యోబు ఈయనేం చేయలే, ఒక దుష్టుడు ఇవన్నీ చేశాడు, నువ్వు వాడిని పట్టుకున్నావా నీ శోధనలో అన్నాడు. వాడిని చంపగలిగావా? చంపేవా? నేను చంపుతుంటే ఎందుకు అడ్డం వస్తున్నావు వాడిని అన్నాడు. హలో, బయట వాడిని తీసుకొని వచ్చి వాడు ఎక్కడున్నాడు ఏందని నీకు చూపిస్తున్నాడు నేను. దుష్టుడు అనేవాడిని నువ్వు చంపగలిగావా? చెడు అనేది కెన్ యూ కిల్? దాన్ని నువ్వు బూడిద చేయగలవా? సమాధిలో నశింపజేయగలవా? కెన్ యూ? మనలో ఎవరమైనా దుష్టత్వాన్ని చెడుతనాన్ని అంతం చేయగలమా? ఒకసారి చేద్దాం. పాపం వాడికి పేదరికం లేకుండా చేసేద్దాం. ఈ లోకంలో అసలు ఎవరు ఏడవకుండా చేసేద్దాం, ఎవరు బిడ్డలు చనిపోకుండా చేద్దాం, ఎవరు తల్లిదండ్రులను చనిపోకుండా చేస్తే అసలు దుష్టుడు వస్తే వాడి మీదకి ఎగబడి వెళ్ళిపోదాం. కెన్ యూ సాల్వ్? యేసుక్రీస్తు లాజరుని లేపాడు, తిరిగి లాజరు చచ్చిపోలేదా? నువ్వు ఎంత మంచి చేస్తే చెడు నాపుతావు. అప్పుడు దేవుడు వచ్చాడు, చెడుకు ఆన్సర్ చెప్పురా నువ్వు నాకు అన్నాడు. నేనైతే చెడుకి ఆన్సర్ ఎట్లా అని నాకు తెలియలేదు అన్నాడు. మరి అదే నేను చెప్పేది. యు డోంట్ నో. ఒక్కడు నీ జీవితంలో ప్రవేశించి ఈ చెడంతా ఎందుకు తెచ్చాడనంటే వాడు చెడ్డోడు, వాడిని చంపటానికి నేను నిన్ను వాడాను. మీకు నేను అంటుంది అర్థం అయిందా? సో అంటే నిన్ను హింసించేవాడిని నీకు నేను చంపి ఇవ్వటం నీకు ఇన్ని కష్టాలుగా కనబడుతుందా యోబు అన్నాడు. అవునా, నేను ధూళిలోను బాధలు కూర్చున్నాను, నేను పాపిని అన్నాడు. కరెక్ట్. అది ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే దేవుడు మంచి నీకు అర్థం కాకపోవటం ఈజ్ మేకింగ్ యూ ఎ సిన్నర్. దేవుడు నీ జీవితంతో చేస్తున్న ప్రతి కార్యం నీకు అర్థం కాకపోవటం నీ సెల్ఫ్.
మీకు నేను అనేది ఏమైనా అర్థమైందా? ఓకే. సో దేవుడు వచ్చి సరే ఏం ఎక్స్ప్లెయిన్ చేశాడంటే, అరే నాకే ఎందుకు ఇలా చేశాడు దేవుడు, నీతిమంతుణ్ణే ఇలా చేస్తే న్యాయం తప్పి తిరుగుతున్నాడు అసలు దేవుడు అన్నాడు. ఓకే. సో ఇప్పుడు యోబు ఆత్మ ఏంటంటే దేవుడిలో న్యాయం లేదు, ఎక్కడో దేవుడు ఫెయిల్ అయ్యాడు. ఇంత చెడు దేవుడు ఎందుకు చేస్తున్నాడు, దేవుడు ఎందుకు చేస్తున్నాడు, దేవుడు ఎందుకు చేస్తున్నాడు, దేవుడు 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 ఎందుకు చేస్తాడు దేవుడు, మీకు అర్థమవుతుందా? యోబు చెడ్డోడని యోబు అసలు అనుకోలా. హలో, యోబు ఈవిలు ఎలా దియ్యాలో యోబుకు కూడా తెలియదు. శుభ్రంగా దేవుడిచ్చిన దీవెనలన్నీ పట్టుకొని ఆరాధన ఆరాధన అంటున్నాడు, కానీ మంచి ఎలా చెయ్యాలో కూడా యోబుకు తెలియదు. ఓకే. సో దేవుడు వచ్చి, సరే నీకు చాలా అన్యాయం జరిగింది కదా, అవును చాలా, నా బిడ్డలు పోయారు అందరు, సెల్ఫ్ అన్నమాట లోపల. ఇప్పుడు నేను చేసిన ద్రోహం ఏంటి, నేను చేసిన తప్పేంటి, నేను 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 పీక్లో ఉంది. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి, యోబు నువ్వు చాలా రైటా అన్నాడు, పరమ అన్నాడు. ఒక చిన్న మిస్టేక్ జరిగింది, ఏంటంటే నువ్వు రైట్ అయిపోవటానికి నన్ను రాంగ్ చేసావు. ఎక్కడ రాంగ్ నేను అన్నాడు. ఎక్కడ రాంగ్ నువ్వు అని అంటే, ఒక దుష్టుడు వచ్చి నీ జీవితంలో ఇదంతా చేశాడని నెంబర్ 1 నువ్వు కనిపెట్టలేకపోయావు. ఓకే. దుష్టత్వానికి ఎండేంటో నీకు తెలియదు. నువ్వు నీతిమంతుడు అయిపోవటం వలన ఇంకా అన్ని బాగా జరిగిపోవాలని నువ్వు అనుకుంటున్నావు. ఓకే. సో ఇప్పుడు మనలో అందరం మనం దేవుడి భక్తి కలిగి అన్నీ ఉండేది ఎందుకు చెప్పండి? బ్లెస్సింగేగా, మంచి గీయాలనేగా. దేవుడు కష్టపెడితే ఎట్లుంటుంది మనకి? ఏడున్నాడు దేవుడు? ఓకే. సో ఇప్పుడు బయటికి ఎవరు వస్తున్నారు? సెల్ఫ్. సో ఇప్పుడు యోబు లోపల నుంచి సెల్ఫ్ బయటకు వచ్చేసింది. వాడు వచ్చాడు, వచ్చి ముందు ప్రజలందరితోటి ఒక్క తప్పు ఉంటే చూపించండి, నాతోటి ఒక్క తప్పు, నాలో పాపం ఉండదని స్థాపి. హాయ్, ఎంతమంది మీలో పిచ్చివాడా, న్యాయం అంటే అలా కాదురా. నువ్వు నా సృష్టి మొత్తంలో ఒక కోడి గుడ్డు, 100 కోటి గుడ్లలో నువ్వు ఒక కోడి గుడ్డు. సో నీకు న్యాయం అంతా తెలిసినంత మాట్లాడేసావు. అసలు నీకు జరిగిన దాన్ని బట్టి దేవుడు అంటే ఏందని డిఫైన్ చేసేసావు. ఓకే. ఒక పక్షి, ఆస్ట్రిచ్కి నేను బ్రెయిన్ ఇలా, దాని గుడ్ల మీద అదే కూర్చుంటుంది. ఓకే. అడవి లేడ్లు ఎలా ఏంతని నీకు తెలుసా? గుర్ర ఏం చేస్తుంది తెలుసా? లెవియతన్ ఏం చేస్తుంది తెలుసా? బెహమోత్ ఏం అసలు నీకు దేని గురించి అయినా ఏమన్నా తెలుసా అని ఒక్క సెకండ్ యోబు ఆలోచించుకున్నా, అవన్నీ మనకేం తెలియదే, అవన్నీ ఇంకొంచెం పైకి తీసుకుని వెళ్ళాడు. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలంటే యోబు, భూమి మొత్తం మీద న్యాయం ఉంచాలి, సరేనా అన్నాడు. ఒక లేడి పిల్లకి కాలు కూడా దెబ్బ తగలకూడదు, సరేనా అన్నాడు. అది పోయి దూకితే నేను ఎట్లా కాపాడేది? నువ్వు చేస్తుంది అదే, నువ్వు చేస్తుంది అది. డెవిల్ అనే ఒకడుండి నిన్ను రాంగ్ చేయాలనుకుంటే నేను నిన్ను రైట్ చేసి ప్రూవ్ చేశాను. నా ఎదుట నువ్వు రైట్, బట్ నీకు నేను రాంగ్ అయ్యాను. యూ సీ ద డిఫరెన్స్. ఇంత నువ్వు ఉన్నావు, మంచి అంటే నీకు ఎంత తెలుసు, దేవుడు అంటే నీకు ఎంత తెలుసు, ఇంత నువ్వు ఉన్నావు, నేను అనేవాడిని లేకుండా ఉన్నావు అని చూపించాడు. ప్రభువా నువ్వు లేవా నాలో? ఏ రేంజ్కి యోబుని రిఫైన్ చేశాడు అంటే, దేవుడు వచ్చి మన పిల్లలు మొత్తం చచ్చిపోతే కూడా మాట్లాడగలడా? ఉన్నారా? మనకు ఒక పిల్లోడు చచ్చిపోతే దేవుడిని వేసి పడేస్తాం, ఆయనకు ఉన్నోళ్ళు మొత్తం చచ్చిపోయారు. ఇప్పుడు దేవుడు వచ్చి నేను నీతిమంతుడు అని చెప్తున్నాడు. హౌ కెన్ హీ? ఎట్లా చెప్పగలడు అసలు అట్లా? అప్పుడు దేవుడు చూడు, నీకు జరిగింది అన్యాయం కాదు, అర్థమవుతుందా? అన్యాయాన్ని చంపటం, సమాధి చేయటం నీ వల్ల అయితే చేయి, నీ వల్ల కాదు కాబట్టి
నీకు చేతగాంది నేను నీకు చేసి పెడుతున్నాను, దట్ వే యు ఆర్ రాంగ్. నీకు అన్నీ తెలియవు, నీకు ఎట్లా ఆత్మీయంగా ఉండాలో తెలియదు, నీకు నీ యుద్ధం ఏందో తెలియదు, నీకు ఏది ఏది చేత కాదు. మరి నువ్వెందుకు మాట్లాడుతున్నావు? ఓకే ప్రభా, స్పిరిచువాలిటీ అంతా అంటే అంతా నువ్వు చేసేదేనా? అవును. మరి నా భాగం నీ సెల్ ఫోన్ చంపేసుకోవటం. నేను చేసేది ఇస్ ఆల్వేస్ రైట్ అండ్ స్పిరిట్. సో యోబు రేపు సాతాన్ని నేరస్థాపన చేస్తాడు. వెళ్ళిపోరా నువ్వు అంటాడు. ఆ శక్తి నీకు ఇవ్వటానికి ఈరోజు వాడిని జీవితంలోకి తేవాల్సి వచ్చింది. అర్థమవుతుంది కదా, అర్థమైంది కదా. దేవుడు మనల్ని ఈ లోకంలో మంచి చెడాకి పెట్టలేదు, మనం స్పిరిచువల్గా మంచి అవ్వటానికి పెట్టాడు. దేవుడు అవటానికి పెట్టాడు. కానీ మన దృష్టిలో మనం ఏంటంటే మనం స్పిరిచువల్ అవటం. అసలు ఈ స్పిరిచువల్ అవటం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు తన స్వరూపమందు తన పోలిక చప్పును మనం తయారు చేసుకుని మనం దేవుళ్ళు అవుతాం. కానీ దైవికం ప్రయత్నించకూడదు. ఆ దైవికం అయ్యే ఆత్మే రిలీజన్ అంటే. హలో, ఓకే, వెళ్ళి ఈరోజు ప్రార్థన చేసుకున్నాను, మోకాళ్ళు వేసాను, డాడీ ఇచ్చేసావా ప్రభువా తండ్రి, అది భక్తి. అప్పుడు నీకు యోబు క్లాస్ పడుద్ది. ఓకే, సో దేవుడు ఏం చేస్తాడంటే తన మాట ద్వారా మన లైఫ్లోకి వచ్చి సపరేట్ చేస్తాడు. అర్థమవుతుంది కదా. సో బిలామును పట్టుకోవాలంటేనే వర్డ్, అబ్రహామును పట్టుకోవాలంటే వాక్యం. ఎవరినైనా దేవుడు మన ప్యూర్గా మనల్ని రిఫైన్ చేయాలంటే వీ నీడ్ రెవల్యూషన్ ఫ్రమ్ గాడ్. ఓకే, దేవుడు అసలు మనల్ని ఏమనుకుంటున్నాడో మనకి తెలియకుండా మనం దేవుడికి ఏం అవుదామని, మన లోపం ఏంటో దేవుడు ఏమి మనది లోపం అనుకుంటున్నాడో అది మీలో ఎవరికైనా తెలుసా? ఆ లోపం ఏంటో దేవుడు యోబుని చూసి అనుకున్నాడు, వీడికి నీతి న్యాయాలు తెలియకపోతే లెక్చర్ ఇస్తున్నాడు, అసలేమీ తెలియదు. ఇంతున్నాడు యోబు. న్యాయం అంటే ఇప్పుడు మనం వెళ్ళి ఎల్కేజీకి తీసుకొద్దాం ఆ వ్యక్తిని అనుకున్నాడు. మీకు అర్థమవుతుంది కదా. సో ఎంత సెల్ఫ్. ప్రభా నేను నీకు ఇంత చేస్తే. ఒకసారి ఏమైందంటే దినకరన్ వాళ్ళ కూతురు చనిపోయింది. చనిపోతే ప్రతి ఒక్కడు వచ్చానమాట. దినకరన్, అబ్బా నువ్వు ఇన్ని స్వస్థతలు చేసి నీ కూతురే చనిపోయింది. ఆ దెబ్బకి ఆయన 2 సంవత్సరాల సేవలోకి బయటికి రాలా, షాక్కి వెళ్ళాడు. హలో, ఓకే, వెళ్ళి ప్రార్థన చేసుకున్నాడు. రాదు. ఓకే, సూపర్ దైవజనులు, కానీ వాళ్ళ బిడ్డలు చచ్చిపోతారు. ఎందుకు నువ్వు ఆన్సర్ అనుకున్నామే, నీకెందుకు అంతంత పెద్ద ఫిలాసఫీలు? ఓకే, యా, దేవుడు న్యాయం ఆయన వశం, నీతి ఆయన వశం. అది ఆదాముతో మొదలుపెట్టి యేసుక్రీస్తు వచ్చేంత వరకు దాన్ని మొత్తం ఆలోచన చేస్తారు. టూ బిగ్. ఓకే, అంత పెద్ద ఆలోచనని మనం అర్థం చేసుకోవటం మన వల్లగా. అది అర్థం కాకే మధ్యలో మన పాత్ర వస్తుంది. నేను చేశాను, నేనున్నా. అర్థం ఉందా? సో దేవుడు ఏం చేస్తాడు, మనల్ని చూపించడానికి తన వాక్యం వాడతాడు. ఆ వాక్యం ఏం చేస్తుందంటే నీ సోల్, నా పిల్లలు పోయారు, నా పిల్లలు దేవుడు ఎందుకు అన్యాయం. సో యోబు ప్రాణ ఆత్మ దేహం మొత్తం ఎక్కడ సరౌండ్ అయింది? తన సోల్, తన ప్రాణం చుట్టూ ఉంది. దేవుడు వచ్చాడు, ఆ ఒక్కదానికి నువ్వు ఇన్ని నీతి న్యాయాలు మాట్లాడేవారు అన్నాడు. ఓ, నేను నీతి న్యాయం అంత పెద్ద టాపిక్ అసలు ఎందుకు వెళ్ళాను? నాకు ఈ రాకుండా ఎందుకు వెళ్ళాను? మీకు అర్థం ఉందా? సో మనం తప్పు చేస్తున్నాం అనుకుందాం, అది తప్పు కాదు, అది ఇట్లా కదా అట్లా అంటిల్ దేవుడు బయట బ్రేక్ చేసి మనల్ని ఇబ్బంది పెట్టందే ఆలోచనకు కూడా రాం. ఆ తర్వాత దేవుడు అది నువ్వు అని చూపిస్తాడు. హలో, ఉన్నారా? ఇప్పుడు నేను ప్రార్థన చేసుకునేటప్పుడు ఈ దిక్కుమాలిన బ్యాప్టిస్ట్ ఆత్మ ఉండేది. ఓకే, రిజర్వ్డ్ అంటే అక్కడ అయ్యగారు నుంచొని మాట్లాడతా ఓ లా 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 అంటారు. ఏమిటండి అది?
అప్పుడు అందరు బేబ్స్ అందరు ఏమనుకుంటారు, మా పాస్టర్ రుస్తుం అసలు ఇంకేంది అసలు లేదు పో, యేసుప్రభు వచ్చిందని చెప్పినా నమ్మేది లేదు, అసలు బైబిల్లో రాసి ఉన్నా కానీ బైబిల్ కూడా కాదు, అయ్యగారే ఆడ డీడీ ఉంది కదా ఆయన వెనక, ఆ డీడీఏ రైట్ అయి ఉంటుంది. లేదు ఇంకెళ్ళిపోయి ప్రార్థన చేస్తున్నా, అవును 9 గంటలు ఏం ప్రార్థన చేస్తాం అంటావా? మరి ఏం చేస్తాం అసలు ఆ 9 గంటలు? నాకేం అర్థం కాల. ఇక నేనేం చేశాను, భూమిలో ఉన్న అందరి పేర్లు గుర్తుపెట్టుకొని అంటే అంటే అన్ని నాయకుల గురించి, రాజుల గురించి అందరు చేసిన గంటన్నర. నాకు రోజు అదే సతి ప్రార్థన. ఎంతసేపు చేస్తాం? వాడిని అజ్జైనా అయినా వీడిని ఇజ్జైనా నాకు ఇంకేం లేదు, ప్రార్థన లేదు. ఆటోమేటిక్గా అయ్యింది. అమ్మో ఇది ఎట్లా అసలు రోజు 9 గంటలు నువ్వు ఏం చేస్తావు? అరే గంటన్నరకు ప్రార్థన అయిపోతుంది, ఇంకా రికార్డ్ బ్రేకింగ్. ఇంకేం చేశాను, ఆ వెబ్సైట్ ఈ వెబ్సైట్ అన్ని వెబ్సైట్లలో ఎవరెవరు ఎక్కడెక్కడ చచ్చిపోయారు, చర్చిలు పగలగొట్టారు, ఇవన్నీ మొత్తం ఈమెయిల్స్ అన్నీ వచ్చి వారంకి ఒక అయినా ఏందో ఉంది. అది ఏంటి? వాట్ ఈస్ దాట్? అప్పుడు దేవుడు చావరా అన్నాడు. చచ్చిపో, యువర్ రెసిస్టింగ్ మీ, నన్ను నువ్వు ఆపుతున్నావు. ఓకే, ఎయిర్పోర్ట్లో ఉన్నాను, బార్లో ఒకడు మాట్లాడుతా టచ్ అంటున్నాడు. వాడు కింద పడతాడు, చూద్దాం వీడిని ఎడుతున్నాడా. నమ్మం కదా, డబ్బులు పెట్టుంటారు కదా. వాడెవడో యూకే నుంచి వచ్చి వీడిని బార్లో ఎందుకు నెట్టాలి? అసలు జీసస్ నేమ్ అసలు ఈ ఎయిర్పోర్ట్లో, అది ఇంటర్నేషనల్ సైడు, అది మందుబారులో ఈయన జీసస్ నేమ్ ఎందుకు ఉంటుంది? ఉండదు కదా. నేను వెళ్ళిపోయి అక్కడ కూర్చున్నా, ప్రభువా నిజంగా నాకు ఇది కావాలైతే వాడు నా దగ్గరికి వచ్చి కూర్చోవాలి అసలు అన్న. నేను కూర్చున్నా, వాడు ఎటు వెళ్తాడు, వాడు వచ్చి నా పక్కన హాయ్ అన్నాడు. అట్లయితే దేవుడే ఇంకొని అవును ఏంటి ప్రార్థన చేస్తున్నావు అన్నాడు. ఇక జీసస్ గురించి చెప్తున్నాను. హోలీ స్పిరిట్ అంటే ఏంది అన్న, అంటే నీకు తెలుసా అన్న. నువ్వు వాళ్ళకి చేయటం నేను చూశాను. యా స్టేనా అన్నాడు. నేను నుంచున్నాను, చేతులు ఎట్ట పెట్టాను. అట్ట అన్నాడు. డూ యూ ఫీల్ ఎనీథింగ్ అన్నాడు. ఐ ఫీల్ ఏసీ సెంట్రలైజ్డ్. ఓకే చల్లగా ఉంది అన్న. నో మళ్ళీ ప్రార్థన చేశాడు. నాకు తెలుస్తుంది ఏదో సుర్రని వెళ్తుంది, ఒప్పుకోంగా. అయ్యగారు ఆత్మ పనిచేస్తుంది, దిక్కుమాలిన ఆత్మ, దరిద్రం పట్టిన ఆత్మ. ఏమిలే అన్న. ఓకే, ఇంకా ఆయన షోకా బాబా అన్నాడు. అది అన్నావు అనుకో మా అయ్యగారికి అప్పగిస్తా నేను. అబ్బా అంటున్నాడు. ఒక నిమిషం, దాని అర్థం చెప్పన్న. భాషలతో మాట్లాడు, దాని అర్థం చెప్పాడు గురించి హబ్జా అని ఉందే అని చెప్పి పిలిపిత్రి చేస్తాలన్నీ అంటే నేను చెప్తా కానీ రెడీ అన్నాడు. నాకు వస్తుంది అది. వీడేంది మనకేమో వైరస్ ఏమన్నా ఎక్కించాడా? ఈ బిచ్చిగా అంటుంది ఇది రాయ్ మనకు అంటుంది అది. వై డు యూ స్టాప్ ఇట్ అన్నాడు. అడిగి ఫ్లైట్ టైం అవుతుంది. సో ఇంకా నాకు ఆ కార్డు ఇచ్చాడు, వెళ్ళిపోయాడు. ఓకే, ఏమన్నా డౌట్ వస్తే ఈయన అడుగుదాం అనుకుని జేబులో పెట్టి లిఫ్ట్ ఎక్కాను, కార్డు లేదు. హల్లెలూయా. ఇంక నాకు దేవుడు ఇంతకన్నా ఎక్కువ ఆప్షన్ ఇవ్వలేదని నాకు అర్థమైపోయింది. ఓకే, జేబులో పెట్టుకొని వచ్చిన కార్డు ఏమైంది? మళ్ళీ లిఫ్ట్లో వెళ్ళి అన్నీ ఎతికితే లేదు, అది ఎక్కడా లేదు, ఎక్కడ పడేసుకోలేదు. ఇక ఇంటికి వెళ్ళాను, ప్రార్థన చేస్తున్నాను. దేవుడు అది వస్తుంది తెలుగులో ప్రార్థన. అది ఎందుకంటే పౌలు ఏమన్నాడంటే భాషలతో మాట్లాడు అర్థం చెప్పే శక్తి ఉంటే అది నా మనసు ఫలవంతంగా ఉండదు. అర్థమవుతుందా? దిక్కుమాలిన వరుసలు అన్నీ వస్తాయి, కానీ కింద ఉన్న వరుస నేను మీ అందరికన్నా ఎక్కువ భాషలతో మాట్లాడుతున్నాను అది కనపడుతుంది. అది హిడెన్. మనకు అది అసలు వేసేసి ఉంటారు, తారేసి ఉంటారు దాని మీద.
ఇప్పుడు దేవుడు జస్ట్ వాంట్స్ టు సపరేట్ మీ, నన్ను నా శరీరంలోంచి బయటికి తేవాలి, నా రెసిస్టెన్స్లోంచి బయటికి అప్పుడు నియంత్రించొద్దు. సరే పో అని చెప్పి నోరు తెరిచా అంటున్నా, ఏంది ఇది, అదేంటంటే కాకరకాయ తిన్నట్టుంది చండాలంగా, నేనేనా ఇది, నా దిక్కు మన జీవితం ఏమైంది, ఎంత ప్రొఫెషనల్గా ఎంత డీసెంట్గా ఉండేవాడిని, నన్ను చేసుకొని వచ్చి బజారు చేసేసావు ప్రభు, అసలు ఏ లేకిగా చిచి 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 చిచి. దేవుడు పవిత్రమైన చేసిందాన్ని అపవిత్రమని ఎంచవద్దు. ఇంకంతే, స్టార్ట్. అసలు ఇప్పుడు తెలుగు అసలు ఏం చేస్తున్నానో కూడా నాకు తెలియదు, అసలు ఏముందో కూడా మనకు తెలియదు. ప్రార్థన యు హ్యావ్ టు డై టు యువర్ సెల్ఫ్. నువ్వు నీ పద్ధతిలో నువ్వు స్పిరిచువల్, నీ పద్ధతిలో నువ్వు దైవికం అస్సలు అవ్వలేవు. దేవుని మాట ఇట్ కమ్స్ ఇన్ టు యువర్ లైఫ్. ఆ వెలుగు ఎప్పుడైతే ప్రవేశిస్తుందో మన లోపలికి, ఇది డార్క్నెస్, ఇది నిన్ను నువ్వు స్పష్టంగా చూసుకోలేవు. ఓకే, బైబిల్ చదివినంత మాత్రం చూసుకోలేవు. దేవుడు నీతో 100 మాట్లాడినా చూసుకోలేవు. అర్థమవుతుందా? అందుకే దేవుడు క్రష్ చేసి పరిస్థితుల్లోనికి తీసుకొని వెళ్ళి రెవల్యూషన్ ఇస్తాడు. ఆ నిన్ను నీకు అర్థం చేసే అంతవరకు దేవుడు నీతో మాట్లాడలేదు. అర్థమవుతుందా? అంతేగాని దేవుడు నాతో మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? ఏం లేదు, మా ద్రాక్షకాయలన్నీ బండుతాయని మాట్లాడా. అబ్బా, అది మాట్లాడాలి, ఇక్కడ రాసుంది. ఏం మాట్లాడాలంటే నిన్ను నీకు సపరేట్ చేసి చూపించాలి, నిన్ను నీకు రిఫైన్ చేసి విడగొట్టాలి. ఇది నాకొద్దు, ఇది నువ్వు కాదు. హలో, ఇంతవరకే. లేచి నుంచుందాం. తండ్రి, నీ పరిశుద్ధ నామముకు స్తోత్రాలు. ప్రభువా, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన నీ కృతజ్ఞతలు తండ్రి. ప్రతి ఒక్క వ్యక్తిని, అంతరంగ పురుషులను నువ్వు బలపరచమని తండ్రి, నీ ఆత్మ ద్వారా మాకు నూతన మనసు నువ్వు అనుగ్రహిస్తావు. మాది కాదు, మా పాత నేచర్ తీసేసి మాకు నూతనమైన స్వభావం నువ్వు దయచేస్తావు కనుక తండ్రి, వాళ్ళను నువ్వు వేరుపరచమని, నీ ఆత్మ ద్వారా నిన్ను వాళ్ళలో రూపించుకోమని, తద్వారా వాళ్ళ స్పిరిచువల్ జర్నీని కంప్లీట్ చేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.